హిందూ ధర్మ పెద్దల్ని రమ్మనండి, వాళ్ళతో మేము మాట్లాడతాం, వాళ్ళతో మేము డిబేట్ చేస్తాం అంటూ ఉంటారని. అలాంటి వాళ్ళని డిబేట్కి తెచ్చి కూర్చోబెట్టటమే మన స్థాయికి అవమానం. ఎందుకు అంటే అటువంటి అజ్ఞానం కలిగిన వ్యక్తి, మదోన్మత్తంతో అహంకారంతో ఊగిపోతున్న వాడిని తీసుకొచ్చి నీకు సమాధానం చెప్తాను నేను అని అంటేనే అది మన స్థాయికి దిగొచ్చేసినది. మూర్ఖుడితో వాదన చేయలేమండి, ఎప్పుడు చేయలేరు. మూర్ఖుడు వాదననే చెయ్యాలి. ఎందుకంటే మూర్ఖుడు చెప్పాలి అన్నా సరే విననే వినకూడదు. ఒక టీచర్ అట పిల్లవాడికి నేర్పించాలని పాపం 1, 2, 3 అంటే వినేవాడు కాదట. అయితే టీచర్ అనుకున్నదట, సరే వీడు ఇలా వినట్లేదు కదా, ఏయ్ ఆ ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అనగానే 1, 2, 3 అన్నాడంటే, ఓయ్ ఈ టీచర్ చూడు నాకు నేర్పించేస్తున్న లెక్కలు, ఆవు కాళ్ళు లేవు, ఆవు కాళ్ళు లేవు అని అన్నాడట. అలాంటి మూర్ఖుడికి చదువు ఎప్పుడైనా అబ్బుతుంది? కష్టం. కాబట్టి వితండవాదం చేసే మూర్ఖులకి మనం ఏమీ చెప్పాలి.